నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అంతర్యామిగా ఉండే నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, అతని స్నేహితుడు, మానవుల్లో శ్రేష్ఠుడు అయిన అర్జునుడికి, సరస్వతీదేవికి, వేదవ్యాస మహర్షికి నమస్కరిస్తూ జయం అనే పేరుతో ఉన్న మహాభారత కథను చెప్పుకుందాం. ఈ ఎపిసోడ్లో ఆది పర్వంలో 233 అధ్యాయాలు ఉన్నాయి. అందులో 19 ఉపపర్వాలు ఉన్నాయి. అంశావతరణ పర్వంలో ఎవరి అంశతో జన్మించారో అవి సవివరంగా చెప్పారు. అవి మనం తెలుసుకుందాం. ధర్మం అంశతో ధర్మరాజు, వాయుదేవుడు అంశతో భీముడు, దేవేంద్రుని అంశతో అర్జునుడు, అశ్విని దేవతల అంశతో సర్వభూత మనోహరులైన నకుల సహదేవులు జన్మించారు. అందులో చంద్రుని కుమారుడైన వర్చసుడు అభిమన్యుడై జన్మించాడు. అయితే ఇలా జన్మించడానికి అనుమతి ఇవ్వనని చంద్రుడు ఒప్పుకోలేదు. దానికి దేవతలు ఏమన్నారంటే, ఎక్కువ కాలం నీ కుమారుడు భూలోకంలో ఉండనివ్వము, వీలున్నంత త్వరలో మళ్ళీ నీ దగ్గరికి చేర్చుకుంటాడు అతను అని అభయం ఇస్తారు. అప్పుడు చంద్రుడు ఒప్పుకుంటే అభిమన్యుడిగా జన్మిస్తాడు. అందుకే 16 ఏళ్ల వయసుకి ఆయన తనువు చాలించి వీరమరణం పొంది వచ్చిన చోటుకే వెళ్ళిపోతాడు. అది ఇది అంటాడు, నా ప్రాణాల కంటే మిక్కిలి ప్రియమైన నా కుమారుని నేనివ్వను, అందువల్ల ఒక ఒప్పందం చేయండి, ఎక్కువ కాలం భూలోకంలో ఉండటానికి వీలు లేదు, అందువల్లనే 16 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ జీవిస్తాడు. ఆ తర్వాత అగ్ని అంశతో దృష్టద్యుమ్నుడు, రాక్షసుని అంశతో శిఖండి, విశ్వేదేవుల అంశతో ఉపపాండవులు జన్మిస్తారు. సూరసేనుడైన వసుదేవుని తండ్రి అయిన సూరసేను కుమార్తె పృథ అనే ఆమె అసమాన సౌందర్యవతి కుంతిభోజనకు దత్తత ఇస్తాడు. నారాయణుడు వాసుదేవుడుగా, ఆదిశేషుని వంశతో బలదేవుడు, సనత్కుమారుని వంశతో ప్రద్యుమ్నుడు, అప్సరసలు భూలోకంలో 16,000 మంది గోపికలుగా జన్మించి కృష్ణుని భార్యలయ్యారు. ఆదిలక్ష్మి తన వంశతో భీష్మకుని కులంలో రుక్మిణిగా జన్మించింది. శచీదేవి ద్రుపద కులంలో వేది మధ్య నుండి ద్రౌపదిగా అవతరించింది. వేది అంటే యజ్ఞకుండం నుంచి ఆవిడ అవతరించింది. సిద్ధి, ధృతి అనే దేవతలు కుంతి, మాద్రి రూపాలలో జన్మిస్తారు. క్రోధవశులనే రాక్షసగణం భూమిపై వీరులైన రాజులుగా జన్మించారు. వారు మద్రకుడు, కర్ణవేష్ఠుడు, సిద్ధార్థుడు, కీటకుడు, సువీరుడు, సుబాహువు, మహావీరుడైన బాహ్లీకుడు, రుక్మి, ఏకలవీయుడు, కళింగరాజైన కుహురుడు, బృహస్పతి జన్మించారు. బృహస్పతి అంశతో అయోనిజుడు, భరద్వాజనందనుడైన ద్రోణుడు జన్మించాడు. దితికుమారుడైన హిరణ్యకశిపుడు శిశుపాలుడుగా జన్మించాడు. విప్రచిత్తి అనే దానవరాజు జరాసంధుడుగా జన్మించాడు. ప్రహ్లాదుని తమ్ముడు సంహ్లాదుడు శల్యునిగా జన్మించాడు. అష్టవసువులు వశిష్ఠ మహర్షి శాపం చేత ఇంద్రుని ఆదేశం వల్ల గంగా గర్భంలో శంతన మహారాజుకు జన్మిస్తారు. వారిలో చిన్నవాడే భీష్ముడు. రుద్రగణాల అంశతో కృపుడు, ద్వాపర అంశతో శకుని, వాయుదేవతల అంశతో సాత్యకి, మరుద్గణాల అంశతో ద్రుపదుడు, కృతవర్మ, పాండురాజు, విరాటుడు జన్మిస్తారు. మహాశక్తిశాలి, మహాబలుడు, ధర్మం పట్ల, సత్యం పట్ల దీక్ష కలవాడు, అత్రి మహర్షి కుమారుడు, పుత్రవంతులలో శ్రేష్ఠుడు అయిన ధర్ముని యొక్క అంశతో వీరుడు జన్మిస్తాడు. కలి అంశతో దుర్యోధనుడు, పులస్త్య వంశానికి చెందిన రాక్షసులు దుర్యోధనునికి తమ్ముళ్ళుగా జన్మించారు. సూర్యుని అంశతో కర్ణుడు జన్మించాడు. ఈ వివరాలన్నీ ఆదిపర్వం 67వ అధ్యాయంలో సవివరంగా పొందుపరచబడ్డాయి. కౌరవులందరిలో 8వ వాడు వికర్ణుడు. ఇతడే జ్యోతం సందర్భంగా ద్రౌపదిని ధర్మ విజేత కాదు అని వాదిస్తాడు. కర్ణుడు అతనిని నిందిస్తాడు. ఈ నూరుగురు కాక ధృతరాష్ట్రునికి వైశ్యస్త్రీయందు యూత్సుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఇతడు 101వ వాడు.
మొదట కర్ణుని పేరు వశుసేనుడు. కవచకుండలాలను కత్తిరించి ఇవ్వడం వలన కర్ణుడు వైకర్తనుడుగా ప్రసిద్ధి పొందాడు. ఇక నన్నయ్య గారు ఎలా వివరించారో చూద్దాం. యాదవ వంశంబున జగదాదిజుడగు విష్ణుదేవు వంశంబునను ఉత్పాదిల్ల కృష్ణుడు అపగత ఖేదుడు వసుదేవదేవకీ దేవులకు. అది ఆదిదేవుడైనటువంటి విష్ణుదేవుడు కృష్ణుడనే పేరుతో దేవకీ వసుదేవులకు జన్మించాడు. ఇక శ్రీవిలుగా రోహిణికి వసుదేవునకు ఉదయించే విష్ణుదేవాంశమునను భూవంజ్యుడు అనంతుడు బలదేవుండు ప్రలంబ ముఖ్య దితిజాంతకుడై. అది రోహిణికి వసుదేవుడికి విష్ణుదేవుడి అంశంతో అనంతుడు భూవంజుడైన బలదేవుడుగా జన్మించాడు. మరియు లక్ష్మీ అంశంబున రుక్మిణి ఉదయించే ముదమున ప్రభాసుడను 8వ వసువు అంశమున మేదిని భీష్ముడు ఉదయించే సర్వ విద్యా విధుడు అపజిత పరశురామ వీర్యుడు బలిమిన్. అంటే ఇది నన్నయ్య చెప్తున్నారు కాబట్టి మళ్ళీ మనకి పునరుక్తిలాగా అనిపిస్తవచ్చు. మరుతుల అంశంబున పుట్టిరి మువ్వురు వివిధ రణ పటిష్ట బలులు సుస్థిర యసులు ద్రుపద సాత్యకి విరాట భూపతులు భువన విస్తృత చరిత్రలు. ఇలా క్రమంగా దుష్యంత మహారాజు చరిత్రలోకి వెళ్తాం. అయితే ఇక ముందు ప్రధానమైన ఉపాఖ్యానాల గురించి చర్చించుకుందాం. అందులో ఇప్పుడు ఈ అంశావతరణం తర్వాత దుష్యంత ఉపాఖ్యానము, తర్వాత యయాతి శర్మిష్ఠల కథ, అతన మృత సంజీవని తేడానికి కచుడు శుక్రాచార్యుని దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మనము మాట్లాడుకుందాం. అయితే నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏమి అంటే, మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అవసరము లేదనుకుంటే తర్వాత మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఫార్వర్డ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. నమస్కారం.